సాధారణంగా హార్ట్అటాక్ సమస్య 60 నుండి 70 ఏళ్ల పైబడిన వారిలో లేదా ఎక్కువగా బరువు ఉన్న వారిలో వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా హార్ట్అటాక్ కారణంగా మరణించడం చూస్తున్నాం. అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది. తల్లి పక్కన పడుకొని మొబైల్లో కార్టూన్లు చూస్తుండగా 5 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలోని హసన్పూర్ కొత్వాలీలో ఆదివారం జనవరి 21న చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలోని హసన్పూర్ కొత్వాలీలో హతైకాడాలో నివాసం ఉంటున్న 5 ఏళ్ల బాలిక కామిని ఆదివారం తల్లి పక్కనే బెడ్పై పడుకొని మొబైల్లో కార్టూన్లు చూస్తూ ఉంది. ఉన్నట్టుండి ఫోన్ చిన్నారి చేతిలో నుంచి జారి కింద పడిపోయింది. చిన్నారి తల్లి వెంటనే చూడగా అప్పటికే బాలిక అపస్మారక స్థితిలో చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు చెప్పారు. చిన్నారి గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని హసన్పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ ధృవేంద్ర కుమార్ తెలిపారు. చిన్నారి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అప్పగించాలని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేయగా అందుకు వారు అంగీకరించలేదని అమ్రోహా మెడికల్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. చిన్నారి గుండెపోటుతో చనిపోయిందా లేదా మరేదైనా వ్యాధితో చనిపోయిందా అనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇదేం మొదటిసారి కాదు. గత 2 నెలల్లో అమ్రోహా, బిజ్నోర్ జిల్లాలలో గుండెపోటుతో చాలా మంది పిల్లలు, యువకులు ఇదే విధంగా ఆకస్మికంగా మృతి చెందారు. గతేడాది డిసెంబర్ 31న అమ్రోహాలోని హసన్పూర్ ప్రాంతంలో క్రికెట్ ఆడుతుండగా ప్రిన్స్ కుమార్ అనే 16 ఏళ్ల యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ప్రకటించారు. తన కొడుకు శారీరకంగా దృఢంగా ఉన్నాడని, ఎందుకు చనిపోయాడో అర్థం కావట్లేదని మృతుడి తండ్రి రాజీవ్ సైని మీడియాకు తెలిపాడు. ఇక బిజ్నోర్కు చెందిన 12 ఏళ్ల షిఫ్రా గతేడాది డిసెంబర్ 9న తరగతి గదిలోనే కుప్పకూలి చనిపోయింది. సీనియర్ వైద్యుడు డాక్టర్ రాహుల్ బిష్ణోయ్ మాట్లాడుతూ, సాధారణంగా చల్లని వాతావరణం కారణంగా గుండెపోటు సంభవించే అవకాశం ఉంది. ఆక్సిజన్ స్థాయిలు రక్తపోటు పడిపోయి రక్తం గడ్డగట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ చలి నుంచి తమను తాము రక్షించుకోవాలని ఆయన అన్నారు.